నాకు తెలియని భయం కలిగింది. ఆ రోజు వదిలేసిన సిగరెట్ ఈ రోజు దాకా పట్టుకోలేదు. సిగరెట్ కాల్చేటప్పుడు నేను నేను అప్పుడు సిగరెట్ ఎంత అనుకున్నారు? రూ. 2.5. రూ. 2.5. ఇప్పుడు ఎంత? రూ. 20, రూ. 30 ఉంటుంది. నాకు తెలీదు, ఎందుకంటే దాని జోలికి వెళ్తా. నేను సిగరెట్ కాల్చడానికి మా ఇంటి నుండి 1 కిలోమీటర్ దూరం వెళ్ళేవాడిని. కిల్లి కొట్టు ఎవరో లేని చోట చూసి సిగరెట్ తీసుకున్నాక లోపల భయం, ఎవడన్నా చూస్తాడని. అది తీసుకుని వెంటనే లోపల పెట్టేసి చూసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయి, భయం ఎవడన్నా చూస్తాడు. అందుకని ఎవడో లేని చోట చూడాలి. ఎవడో లేని చోట ఆగి అగ్గిపెట్టి తీసి కాల్చినప్పుడైనా సంతృప్తిగా కాల్చాం. ఎవరైనా ఏం చేస్తారు? సిగరెట్ ఇలా పట్టుకుంటారా? ఇంతేనా? పెన్ ఏమైనా ఉంటాయండి? దేవునికి ఇక్కడ ఉండాలి పెన్ను. ఇదిగోండి. ఇంతేనా? ఎలా పట్టుకుని కాలుస్తాం, అంతేనా? నేను సిగరెట్ ఎలా పట్టుకునేవాడిని తెలుసా? ఇలాగా. సిగరెట్ కనబడుతుందా మీకు? పెన్న కాబట్టి కనబడుతుంది. సిగరెట్ ఎంత ఉంటుంది? 2 అంగుళాలు ఉంటుంది. ఇలా కాలుస్తుంది. ఎందుకని? ఎవడన్నా వచ్చాడు కనబడ్డాడు అనుకో, అర్థమైందా? ఇలాగనేది ఒకసారి ఇలా పడేసి దేనికి భయపడుతున్నా? కొంతమంది దీనికి భయపడతారు. ఈ భయం నాకు ఎప్పుడు పోయిందంటే, ఒకరోజు కిల్లిగోడ దగ్గర సిగరెట్ తీసుకుని కాలుద్దామని తీసుకుని అంటించేసి ఈ టైపే కదా మందే, ఇలా లాగడం ఊదడం, ఇలా లాగడం, కొన్నిసార్లు ఊదుటంగంతా మింగేయడమే జనాలు చూస్తారని. ఇలా లాగుతూ ఉంటే అలా కాల్చి ఒకసారి వెనక్కి తిరిగితే భీమవరంలో మన్నా చెట్టు ఒకటి ఉంది. ఇప్పుడైనా వెళ్ళి చూడండి. మన్నా చెట్టు ఎదురుగుండా కిల్లి కొట్టు కూడా ఉంది, రాగి చెట్టు ఉండి. ఆ కిల్లి కొట్టు దగ్గర సిగరెట్ తీసుకుని ఎలా చూడగానే పైన సిలువ కనిపించింది. నాకు తెలియని భయం కలిగింది. ఆ రోజు వదిలేసిన సిగరెట్ ఈ రోజు దాకా పట్టుకోలేదు. అంటే దేవుని భయం మనలో ఉంటే మన హృదయ ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయి. దేవుని భయం మనలో ఉంటే మన హృదయంలో ఆలోచనలు, మన హృదయం యొక్క తలంపులన్నీ సరైన మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అలా ప్రయత్నంలో గెలిచిన వాడేమో యోసేపు, ప్రయత్నంలో ఓడిన వాడేమో సంసోను. కానీ దావీదు ఏం చేశాడంటే, ఒకసారి ఆ ఆలోచనలో ఓడిపోయాడు, ఒకసారి ఆ ఆలోచనలో గెలిచాడు. అంటే మన జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కొంతమంది అయితే ఏకంగా ఓడిపోతూనే ఉంటారు సంసోనులాగా. కొంతమంది ఏం చేస్తారంటే యోసేపులాగా గెలుస్తూనే ఉంటారు. భయకారణం లేని చోట వారు భయక్రాంతులైరి. తప్పుడు మార్గంలో పోతే భయాలే ఉంటాయి.